త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలాగే బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఆ పార్టీల టికెట్ల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ పార్టీ టికెట్ ఇచ్చినా సరే కానీ ఈసారి బరిలోకి దిగి గెలవాల్సిందే అని పట్టుదలతో అయితే ఉన్నారు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీలకు సంబంధించిన సింబల్స్ ఉండవు కాబట్టి ఇలా ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా తమ వ్యక్తిత్వాన్ని పెంచుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మాత్రం అత్యంత కీలకమని చెప్పవచ్చు. అధికారంలో ఉండి అత్యధికంగా గ్రామ పంచాయతీల్లో విజయం సాధించకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు భవిష్యత్తులో ఉంటాయి. అందుకే పక్కా ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగాలి అని ఆలోచిస్తుంది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలంగా పనిచేయాలి. ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించారో అలాంటి పాత్రే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అయితే పోషించాలి. అయితే ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏ విధంగా పార్టీ కోసం పనిచేశారో ఇప్పుడు కూడా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆ రకంగానే పనిచేస్తారా అంటే అనేది ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. అయితే నిజానికి కొన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో ఇప్పుడు కూడా అంతే బలంగా ఉంది. ఆ రకంగానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పనిచేస్తారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంచెం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరి విజయం సాధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాకుండా తమ వెంట వచ్చిన తమ అనుచరులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి కొందరు కార్యకర్తలు అయితే ఆ యొక్క ఎమ్మెల్యేపై కావచ్చు, కాంగ్రెస్ పార్టీపై కావచ్చు అసంతృప్తితో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ నుండి ఎవరు నిల్చున్నా కానీ పార్టీ గెలుపు కోసం అయితే పనిచేస్తారు. ఈ రకంగా ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరి గెలిచిన ఎమ్మెల్యేలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దూరం పెడితే మాత్రం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆ యొక్క నియోజకవర్గాల్లో మాత్రం భారీ ఎదురు దెబ్బ కాంగ్రెస్ పార్టీకి మాత్రం తగిలే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఏ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఎక్కువ ప్రాధాన్యత మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇవ్వాలి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ జెండా గ్రామాల్లో ఎగురుతుంది. లేకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గ్రామాల్లో ఎక్కువగా రైతులు ఉండడం వల్ల రైతు రుణమాఫీ చేసి కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా పబ్లిసిటీ చేసుకోలేకపోయింది. ఇక రైతు భరోసా విషయంలో మాత్రం గ్రామాల్లో ఉన్న ప్రజలు కాంగ్రెస్ పై సీరియస్ గా ఉన్నది మాత్రం వాస్తవం చెప్పవచ్చు.